మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయ మిత్రుల సమావేశానికి విచ్చేసిన నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. మతి స్థిమితం కోల్పోయి పిచ్చోడ్లాగా ప్రవర్తిస్తున్న కమన్పూర్ మాజీ జెడ్పీటీసీ పుట్ట మధు, మీ యొక్క వ్యవహార శైలి, మీరు మాట్లాడే విధానం మా నాయకుడు శ్రీధర్ బాబు గారిని వాడు వీడు అంటున్నావు. పుట్టమదిగాడు ఏంది బాగా మాట్లాడుతాడు అని మేము అనలేమా? మీరు మా నాయకుడిని అన్నారు కాబట్టి మేము ఈ విధంగా కూడా రేపు సంబోధిస్తాం. తస్మత్ జాగ్రత్త. ఎందుకు చెప్తున్నామంటే, నోరున్నది కదా అని చెప్పి శ్రీధర్ బాబు గారి కులాన్ని పట్టుకొని, శ్రీధర్ బాబు గారిని పట్టుకొని, కాంగ్రెస్ పార్టీ నాయకులను పట్టుకొని నీ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే, ఇప్పటికే నీకు గుణపాఠం చెప్పినారు ప్రజలు. రాబోయే రోజులలో కూడా నీకు చిప్పకూడు తప్పదు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. రైతులకు సంబంధించి ఈరోజు నువ్వు మొసలి కన్నీరు గారుస్తున్నావు. రైతులు సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలకు సంబంధించి నీ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భూసేకరణలో భాగంగా ల్యాండ్ యాక్విజిషన్కి వెళ్తే అక్కడ ఉన్న రైతులు, రైతు కూలీలు మాకు నష్టపరిహారం పెంచాలి, 2 పంటలు పంటే భూములు మాకు పోతున్నాయని వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తే, సిరిపురంలో నీ కార్యకర్త చంద్రమోహన్ని, అదేవిధంగా చాలామంది రైతుల మీద 3rd డిగ్రీ ప్రయోగించి నీ కమిషన్ల కోసం పోలీసులతోని విచక్షణ రహితంగా కొట్టించిన సంస్కృతి నీది. నీ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నీవు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నువ్వు 5 సంవత్సరాలు జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు, ఈ మంత్రి నియోజకవర్గంలోని ఏ పేదవాడికి, ఏ రైతుకైనా పంట నష్టపరిహారం ఇస్తే మేము కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా మేము రాజకీయాల నుంచి వైదొలుగుతామని చెప్పి మేము సవాల్ విసురుతున్నాం. ఈరోజు నువ్వు చేసిన తతంగం అంతా ఈ మంత్రి ప్రాంత ప్రజలకు తెలుసు. మెగా కంపెనీ దగ్గర తక్కువ రేటుకు మీరు అగ్రిమెంట్ కుదుర్చుకొని రైతులను నష్టం చేసిన ఘనత నీది. నీవు ఆ రోజు రైతులను నిండా ముంచినావు. ఇంకొక విషయం, భార్యాభర్తలను నడి రోడ్డు మీద కోడి పిల్లల్ని కోసినట్టుగా కోసినావు. ఆ కేసు సిబిఐకి పోయిన పిదప నుండి విచక్షణ కోల్పోయి నువ్వు మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా ఆ కేసులో విచారణ ఎదుర్కోవలసిందే. రెండో విషయం, మీ నాయకుడు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇతర నాయకులు, అందులో నీవు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయమైంది, ఘోష్ గారు చేసిన ఏదైతే విచారణ కమిషన్కి సంబంధించి అందులో ఉన్న లోటుపాట్లను సిబిఐకి అప్పగించింది కాబట్టి, ఇందులో కూడా నువ్వు ఏం చేసినావు, ఎట్ట చేసినావో కూడా ఇది కూడా త్వరలో బయటకు వస్తుంది. ఇవన్నీ విషయాలు నీకు తెలిసిపోయి విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నావు. మాట్లాడడం మాకు వచ్చు, అవసరమైతే మేము మనుషుల్ని కిరాయి పెట్టి మరీ తిట్టిపిస్తాం. జాగ్రత్త. రెండో విషయం, యూరియా కోసం వస్తున్నాం. కనీసం అవగాహన ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా కూడా యూరియా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా అవుతుంది. మన దేశానికి సంబంధించి రష్యా, ఉక్రెయిన్, చైనా ఈ దేశాల నుంచి ప్రధానంగా యూరియా మనకు దిగుమతి అవుతుంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్, భారతదేశానికి మధ్యలో జరిగిన ఒక యుద్ధంలో, ఆ యుద్ధం కారణంగా చైనా నుంచి వచ్చే యూరియా ఏదైతుందో ఆ యూరియా రావడంలో ఆలస్యం జరిగినది. ఇది
భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ గారు రఘునందన్ రావు గారు ఒప్పుకున్నారు. అంటే మనకు దేశం ముఖ్యం. దేశ ప్రయోజనాల దృష్ట్యా దేశంకి ప్రమాదం ఉన్నదంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరం ఏకతాటిపైకి వస్తాం. ఆ రోజు సముద్ర జలాలలో ఏవైతే రవాణా సరుకు తీసుకొచ్చే పడవలు ఉన్నాయో అవి తిరగటం నిషేధం అని చెప్పిన పిదప యూరియా రావడంలో ఆలస్యమైనది. అది కూడా తెలియకుండా రోడ్డు మీద కూర్చుండి ఒకటే ఎజెండా, శ్రీధర్ బాబు గారిని తిట్టాలనే ఎజెండా. వాడు వీడు, నువ్వు కాదా వాడు వీడు, నువ్వేంది, నువ్వు ఒకటే అంటే నేను ఒకటే చెప్తున్నా. మేము 10 తిడతాం, నువ్వు 10 తిట్టు, మేము 100 తిడతాం. నువ్వు 100 తిట్టు, మేము 1000 తిడతాం. నువ్వు 1000 తిట్టు, మేము 10,000 తిడతాం. అన్ని మాటలు బరాబర్, మాటకు మాట బరాబర్ అంటాం. నువ్వు ఎన్ని మాటలు అంటావో అన్ని మాటలకు మేము ప్రతీకారం ఖచ్చితంగా మేము మాట్లాడతాం. ఈ రోజు నుంచి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు ఎన్ని మాటలు అన్నా కూడా అంగునుగా అక్షర ముక్క రానోడు కూడా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. నీ పద్ధతి మార్చుకో, నీ వ్యవహార శైలి మార్చుకో. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పు ఒప్పుకో, ప్రజాక్షేత్రంలో నిలబడు. కానీ మా నాయకుడు దిద్దుల్ల శ్రీధర్ బాబు గారిని అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడితే నిన్ను కూడా వాడేంది వీడేంది మదిగాడేంది అని మేము మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తూ ఇంకొకసారి ఈ వ్యవహార శైలి మార్చుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. మంత్రి ముత్తారం మండల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన.